అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకో కుందేల్ని ఆహారంగా తీసుకెళ్లి కాలం గడపాలని అనుకుంది. ఏమర్రా, అసలు మీకు ఈ సంగతి తెలుసా? మనరాజు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడినుంచే వస్తున్నాను అని చెప్పింది నక్క. అయ్యో, అలానా అని విచారం వ్యక్తంచేశాయి కుందేళ్లు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తోంది. నెలరోజులపాటు రోజుకో కుందేల్ని తింటే తప్ప జబ్బు నయం కాదట. అందుకే మీలో ఒకర్ని పట్టుకు రమ్మని రాజాజ్ఞ అని నమ్మబలిక్కింది నక్క. అయ్యో, అలానా అని విచారం వ్యక్తంచేశాయి కుందేళ్లు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తోంది. నెలరోజులపాటు రోజుకో కుందేల్ని తింటే తప్ప జబ్బు నయం కాదట. అందుకే మీలో ఒకర్ని పట్టుకు రమ్మని రాజాజ్ఞ అని నమ్మబలిక్కింది నక్క. కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, రాజుగారికి ఏ అనారోగ్యమూ లేదు, జిత్తులమారి నక్క మిమ్మల్ని మోసంచేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అని చెప్పింది. దాంతో కుందేళ్లు నక్కకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క ఒక కుందేలును తీసుకెళ్లడానికి వచ్చింది. నక్క, బావా, కాసేపు తాడును లాగే ఆట ఆడుకుందామా? మేమంతా ఒకవైపు ఉంటాం, నువ్వొక్కడివి మరోవైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అని చెప్పాయి కుందేళ్లు. ఓస్, ఇంతేనా అంది నక్క. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు ఉండి తాడును పట్టుకుని బలంగా లాగడం మొదలుపెట్టాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడబలుక్కొని తాడును వదిలేశాయి. నక్క ఒక్కసారిగా వెనకాలున్న పెద్దబావిలో పడిపోయింది. దాని పీడ విరగడైనందుకు కుందేళ్లన్నీ సంబరపడ్డాయి.